మనం ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్తే గోయింగ్ టు యువర్ జెమినీ డేస్, యువర్స్ లవింగ్లీ డేస్ కి వెళ్తే ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేశారు. యువర్స్ లవింగ్లీ అని చెప్పడానికి ముందు కూడా కొంచెం అంత లెటర్ చదవాలి, ఇవన్నీ చేయాలి కదా. ఫస్ట్ టైం మీరు చెప్పిన డైలాగో లేకుంటే మీరు మాట్లాడింది ఏదైనా గుర్తుందా? ఉంది, ఎగ్జాక్ట్లీ గుర్తుంది. నిమ్మికనూరులో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సవిత మరియు శృతి, వీళ్ళిద్దరికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు మరియు అందరి కుటుంబ సభ్యులు, వీరందరికీ మా యువర్స్ లవింగ్లీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నీకోసం ఈ పాట. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు, అక్క ఎవరే అతగాడు. ఈ పాట ఇట్లానే ఈ పాటనే పాడిచ్చారు అప్పుడు. ఓ, మీరు పాట కూడా పాడేవాళ్ళ? అంటే అప్పుడు వేయలేరు కదా, వాళ్ళు ఊరికే పాడమన్నారు, పాడేసాం అలా. అంటే ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. అవును. సో పాటలు కూడా పాడతారు మీరు, అర్థమైంది. ఇష్టం అండి, కాదు వినే వాళ్ళకే కష్టం. మేము ఇప్పుడు వినడానికి రెడీగా ఉన్నాం. ఒక పాట ఏ పాట గుర్తొచ్చినప్పుడు పాడతాను. కంటిన్యూ చేద్దాము. నాకు ఏ పాట నచ్చుతుందో చూసి, ఏ పాట కొంచెం బాగా పాడగలుగుతానో చూసి పాడతాను తప్పకుండా. ఓకే, అయితే యు ఆర్ ఫ్రమ్ మదనపల్లి. yes. రాయలసీమ స్లాంగ్ చాలా 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 బాగా మాట్లాడతారంట మీరు. ఒకప్పుడు మాట్లాడేదాన్ని కవిత, కానీ ఏమైందంటే ఈ సిరి ఉంది కదా, సిరి ఆ అమ్మ నువ్వు నీదేం బాగాలేదక్కో అని చెప్పింది. ఇంకా వీడికి వచ్చేసిన తర్వాత మాట్లాడడానికి ఎవ్వరు ఏడ దొరకట్లేదు కాబట్టి మనకి రాయలసీమ భాష కొంచెము కలుషితం అయిపోయింది అనమాట. సిరితోనే మాట్లాడకపోయినావా అక్క? సిరితో మాట్లాడితే సిరి కూడా నేర్పించేది కదా. ఏ సిరి రాయ వీడికి ఏం చేస్తా అంటావు అట్లా. నేను ఒకటి చేయగలుగుతాను, నా ప్లే ఉంది కదా ఇక్కడ, అది తెలుగులో చెప్తే ఒకసారి ఉడికే డ్రైవ్ చేసుకుంటా. మా అక్కకి ఇట్లా తెలుగులో చేస్తాను చూడు పూజక్క అని చేస్తే కడుపు నొప్పి వచ్చేదాకా నవ్వింది అనమాట. దాంట్లో ఇంగ్లీష్ డైలాగ్ ఏముంటుందంటే, ఐ వండర్ ఇఫ్ సమ్వన్ కెన్ హెల్ప్ మీ. ఎస్, హ్యావ్ యూ సీన్ మై డాగ్ ఎనీవేర్ అంటే వేరే వాళ్ళు, ఈజ్ ఇట్ సపోజ్ టు బి ఎ లాబ్రడార్? అప్పుడు నేను నో బిట్స్ నా అంటారనమాట. అప్పుడు నో, ఈ ఏడైనా కుక్క కనిపించిందన్నా? ఏం కుక్కమ్మా నీది? నాదా? నీ కుక్క ఏమన్నా లాబ్రడార్ అమ్మా? కాదన్నా బిట్సరు. అవునా, మాకేం కనిపించలేదమ్మా, పోయిరాపో నువ్వు. సరే అట్లా అట్లా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. అది ఆ ప్లేలో 1 minute he was there while we were digging the grave, and the next he completely disappeared. Maybe he's dead. No, not dead. Maybe he's just lost. No, not lost, dead. He died 7 days ago. అట్లా అంతా ఉంటుందన్నమాట. దాంట్లో అది కూడా తెలుగులో చేశాను, ఇప్పుడు అంతగా గుర్తు రావట్లేదు. అట్లాంటివి కొన్ని చేసేదాన్ని. రాయలసీమ యాస మీరు ఏదైనా కాంటెక్స్ట్ ఇస్తే నేను మాట్లాడతాను మీతో. ఓకే, ఇప్పటి నుంచి రాయలసీమ లాగా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇంటర్వ్యూలో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు అటు సినిమాని కావచ్చు, ఇటు ఇండస్ట్రీని కావచ్చు మిస్ అయిపోయినప్పటికి కూడా ఏమీ చేయలేని కండిషన్స్. బట్ వాట్ ఇఫ్ సమ్వన్ కాల్స్ యూ, సహనా ఉన్నారు, తన గతంలో చేశారు, ఇలా జరగలేదు, లైక్ రిలీజ్ కాలేదు, అదొక బ్యాడ్ లక్ ఇంకోటో అనుకున్నప్పుడు, ఇఫ్ సమ్వన్ కాల్స్ యూ ఎలా రెస్పాండ్ అవుతారు? ఏం లేదక్క, ఆయన అడిగినాడు అనుకో, ఒకవేళ నాకు నటించడం అంతా బాగా వచ్చింది అనుకో చేస్తా. కానీ ఈ మధ్య వాళ్ళకి నచ్చాలి కదా. నేను ఇందాకే చెప్తి కదా నీకే, ఏమని చెప్తి, ఎవరో చెప్పారు, కవిత చెప్పింది, ఆయన చెప్పినాడు చెయ్యండి, కవిత ఇంటర్వ్యూలో చెప్పింది అక్క బాగా చేస్తుందంట అని
అట్లా చూసి పిలిచి ఇస్తే వాళ్ళకే నష్టమైపోతుంది కదా మరి. అందుకని వాళ్ళు నాకు ఒక ఆడిషన్ ఇచ్చి తర్వాత బామ్మ బాగానే చేస్తున్నావులేమ్మా, చేస్తావా అంటే తప్పకుండా చేస్తాను, బాగాలేకపోయినా తీసుకుంటే కూడా చేస్తాను. ఏమప్పా కాదు చేస్తారప్పా నాకు మాట్లాడడం రాదు. నాకు కూడా అలవాటు పోయిందండి. సారీ రాయలసీమ పీపుల్, మీ మీ మన యాక్సెంట్ ని కూని చేస్తున్నా నేను. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి యువర్స్ లవింగ్లీ అయింది, ఆ తర్వాత సినిమాలు అయ్యాయి. సింగర్ గా మనం ఒకటి అనుకున్నప్పుడు ఒక పాట అనేది అంటే పోనీ అందంలోంచి అందంలో ఓకే. మనసులోని మాట నీకు చెబుతున్నా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా, మనసులోని మాట నీకు చెబుతున్నా, నిన్ను చూడలేక ఉండలేకపోతున్నా, సన్నచాచి తీగలా అల్లేసా, ఉన్నవన్నీ మూటగట్టి ఇచ్చేసా, మూటలోనివన్నీ దోచేసా, గుండె గుల్లో దాగిలా నా అలా. అయితే ఫిల్మ్ క్రిటిక్స్ అందం గురించి రాసినప్పుడు దట్ వాజ్ ఏ రైట్ మూవీ ఇన్ ఏ రాంగ్ టైం అనేది వచ్చింది. అండ్ చాలా వరకు కొన్నేళ్ల క్రితం ఎప్పుడో మూవీ కంప్లీట్ చేసుకున్న షూటింగ్ అంతా అయిపోయాయి, ఒకటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ దట్ కుడ్ నాట్ హ్యాపెన్ అనుకున్నవి కూడా చాలా కొన్ని ఒక దశాబ్దం తర్వాత రిలీజ్ అయినట్టు కూడా ఉన్నాయి. 2001 అంటే ఆల్మోస్ట్ ఒక 24 years అయింది. తర్వాత ఈ మూవీ రిలీజ్ అవ్వకుండానే ఎంఎస్ రెడ్డి గారు పోయారు. సో ఆ తర్వాత ఎవరైనా ఆ ట్రిబ్యూట్ కోసమో లేకుంటే ఆయనకు గుర్తుగానో ఎవరైనా రిలీజ్ చేయాలి ఫ్యామిలీ నుంచో మళ్ళీ ప్రొడక్షన్స్ నుంచో ఎవరు అప్రోచ్ అవ్వలేదా? చాలా డిసప్పాయింటింగ్ అండి, అది నాకు కూడా బాధేస్తుంది. ఐ థింక్ వాళ్ళ అబ్బాయే చూడాలి, ఇంకెవరు చేస్తారు కదా. నేను అనుకున్నాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఒకసారి కలిసి ఇదేంటి, దీన్ని ఒకవేళ మనం కొనాలంటే ఎంత అవుతుంది అట్లా అడుగుదాం అనుకున్నా, కానీ మనకు ఉండాలి కదా కొనే స్తోమత. సో ఐ డెంట్ గో దేర్. బట్ ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆయనకి తెలిసిన వాళ్ళు, నాకు తెలియదు కదా, కాంటాక్ట్స్ లేవు ఆయనని రీచ్ అవ్వడానికి, ఎట్లాగో అతన్ని రీచ్ అయ్యి అసలు ఆ రీల్ ఉందా, డిస్ట్రాయ్ అయిపోయిందా, ఎక్కడుంది, అట్లీస్ట్ నేను చూడలేదు కూడా సినిమా, ఎందుకంటే భయపడి లండన్కి వెళ్ళిపోయాను. అమ్మ నాన్న వాళ్ళు చూసారు, మా మామగారు కూడా చూసారు, వాళ్ళు చెప్పిందే నేను ఎలా చేశానని, కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు మనం ఎలా చేసినా చాలా బాగా చేసావమ్మా అన్నారు. బట్ ఐ డోంట్ ట్రస్ట్ దెమ్. నాకు కూడా చూడాలని ఉంది, నేను అసలు చూడలేదు. బాబు గారు చూసారా? చూడలేదు, మేమిద్దరం లండన్ లో ఉన్నాం. మీరు చూడలేదు అనుకుంటా, చూస్తే నాకు చెప్పేవాళ్ళు కదా ఎలా చేసావు ఏంటి అని. సో ఈసారి వెళ్ళినప్పుడు శ్యామ్ ప్రసాద్ గారిని కలుస్తాను, ఒకవేళ మీరు కాంటాక్ట్ ఇస్తే కలిసి అసలు ఏంటి అని, అప్పుడు నేనే ఫ్రీ టికెట్లు పెట్టి రిలీజ్ చేస్తాను. ఫ్రీ టికెట్ పెట్టి ఫ్రీ పాప్కార్న్ పెట్టి రిలీజ్ చేస్తాను. ఓకే.